పాత్రికేయ రంగం అంటే తనకు ఎంతో ఇష్టమని కంచర్ల అచ్యుతరావు తెలియజేశారు. ఈ క్రమంలోనే తను త్వరలోనే ఒక పత్రిక, టెలివిజన్ ఛానల్ను ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. ఏపీజేయు రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో నగరంలోని పౌర గ్రంథాలయంలో ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జేకే న్యూస్తో మాట్లాడారు. ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు తమ కోసం, తమ కుటుంబం కోసం జీవించారు. మరొకరు పరుల కోసం, లోకం కోసం, వారి తాలూకా ఉద్ధరణ కోసం జీవిస్తూ ఉంటారు. అటువంటి రెండో కోసం చెందినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు, కంచల అచ్యుతరావు గారు. సార్, ఏంటి ఈరోజు జరిగిన కార్యక్రమం చాలా ఉల్లాసభరితంగా సాగింది, ఆత్మీయంగా కొనసాగింది, ఏమంటారు? ఈరోజు అంటే నేను ఎన్నో పదవులు అలంకరించాను. ఓకే మరి నాకు ఇష్టమైంది జర్నలిజం. ఓకే మరి జర్నలిస్టులు అంటే నాకు ఎంతో ప్రాణం. మరి జర్నలిజం అన్న నాకు ఎంతో ఇష్టం. అతి తొందరలో టీవీ ఛానల్ అండ్ పేపర్ కూడా పెట్టాలని ఒక ఆలోచనతో రూపకల్పన చేసే సందర్భంలో ఏపీజేయు సెంట్రల్ కమిటీ వాళ్ళు గత 2 monthsగా నన్ను అప్రోచ్ అవ్వడం, అది యాదృచ్ఛికంగా లాస్ట్ వీక్ నాకు ఏపీజేయు రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే దూరంగా ఉండి మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది మన విలేకరు సోదరు మిత్రులందరికీ సహాయ సహకారాలు అందించడం, మరి ఇప్పుడు ఈ పదవి ద్వారా ఇంకా దగ్గర అవ్వడం నాకు ఎంత ఆనందదాయకం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంక డైరెక్ట్గా వాళ్ళ బాధలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే అదృష్టం నాకు కలిగిందని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు అంటే మీకు గతంలో చూసినట్లయితే అంటే ఎన్నో పదవులు అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా ఒక ఎత్తు. అంటే ఒక జర్నలిజం, ఒక పాత్రికేయుల సంక్షేమాన్ని చూసేటువంటి ఒక పదవి రావడం ఒక ఎత్తు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అదే చెప్తున్నాను, దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జర్నలిస్టులకి నేను ఏదైతే యూనియన్ గౌరవాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించానో ఫస్ట్ ఆ యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కరికి 100కి 200% వాళ్ళని బలోపేతం చేసి మిగతా యూనియన్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా సహాయ సహకారాలు అందించి వితిన్ మంత్స్లోనే జర్నలిస్టులు ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దిశగా గవర్నమెంట్తో కోయిన్సైడ్ అయ్యి నేను ఆ సమస్యలన్నింటినీ కూడా నిర్వర్తించాలని నా యొక్క ఆలోచన. ఇది కంచల అచ్యుతరావు గారు. ఆయన చాలా బిజీ షెడ్యూల్లో వెళ్ళిపోతూ కూడా మనం రిక్వెస్ట్ చేయడం, ఆయన వెనక్కి రావడం, ఎప్పుడు కూడా ఆయన పాత్రికేయులు ఎప్పుడు కూడా కాదనరు. ఈ నేపథ్యంలో ఆయన రావడం చాలా విలువైన మాటలు చెప్పారు. పాత్రికేయుల సమస్యలు తనకు తెలుసు. గతంలో కూడా ఆయన పాత్రికేయులకు చిన్న కష్టం వచ్చిందంటే చాలు ఆ కష్టం తన కష్టంగా భావించి సాయం చేస్తూ ఉంటారు. అటువంటిది ఆయన పాత్రికేయుల సమస్యలను తీర్చేందుకు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి అవకాశం కాదు, ఇది అదృష్టంగా భావిస్తామని తెలియజేస్తున్నారు. ఆయన తాలూకు సేవలు మరింతగా కొనసాగాలని చెప్పనేసి ఆయన సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ వీడియో జర్నలిస్ట్ జగదీష్ కుమార్, జేకే న్యూస్, విశాఖపట్నం.